ఇన్నొద్దులు మన తెలంగాణ ఆర్టీసీ బస్సుల మీద సినిమా యాడ్లు, సర్కార్ పథకాల బొమ్మలు, ఇంకా అవ్వోటి ఇవ్వోటి ప్రచారం కోసం వేసిన ఫోటోలే కనబడేది. ఇప్పుడు కూడా అవే ఉన్నాయి చాలా బస్సుల మీద. అయితే ఈ కాడ నుంచి మాత్రం గవి కనబడకుండా చేయాలని చూస్తుందట సర్కారు. మరి బస్సుల మీద ఆ బొమ్మలు వీకేసి ఇంకేం చేయబోతుంది అనేగా మీ డౌట్. అయితే గివార్త చూడరు. వారే వా, తెలంగాణ ఆర్టీసీ బస్సులు ఎట్లా చెక్కున మెరిసిపోతున్నాయో చూస్తారా. పోచంపల్లి ఇక్కత్ అని చెప్పి చీరల డిజైన్లు, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ అని చెప్పి తీరు ఎండి బొమ్మలు, నిర్మల్ చిత్రలేఖనం పేరుతోని తీరు హస్తకళలు. ఇవే కాదు, వరంగల్ దుప్పట్లని చెద్దల నమూనాలు, నారాయణపేట చీరలని చీరల పోటువలు, చీరియాల పటచిత్రాలని చెప్పి చిత్ర విచిత్రమైన బొమ్మలు. గిట్ల తెలంగాణలో బగ్గ పేరుకెక్కిన కళలు, వృత్తులను పొల్లుపోకుండా దించిన ఈ 6 బస్సులను తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సార్ ఇమ్లీబన్ బస్ స్టాండ్ లో జెండు ఊపి చాలు చేసిండు. కార్యానికి బస్సుల మంత్రి పొన్నం సారు, ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి సారు, ఇంకా కలెక్టర్ హరిచంద్ర మేడం కూడా హాజరుపడ్డది. అయితే మరి ఎన్నడలేంది కొత్తగా ఈ ఉపాయం ఏందనంటే, మన తెలంగాణలో ఏవేవైతే హస్తకళలు, వృత్తులు, కళలు దునియా అంతటా వాకి పేరుకెక్కినాయో వాటిని జనంలోకి తీసుకుపోయి మరింత గుర్తింపు తీసుకొచ్చేందుకే ఈ ఉపాయం అని అంటారు సర్కారోళ్ళు. జిఐ ఆన్ వీల్స్ పేరుతో చాలైన ఈ కార్యంలో తొలుత 6 కళారూపాలు బస్సుల మీద ముద్రించి చాలు చేసిరు. ఇక ఇదే ముచ్చడి మీద బస్సుల మంత్రి పొన్నం సార్ మాట్లాడుకుంటా గిట్లా అన్నాడు. గవర్నర్ గారి ఆలోచన మేరకు జిఐ ఆన్ వీల్స్ అని ఏదైతే భౌగోళిక గుర్తింపు పొందినటువంటి ఉత్పత్తులకు సరి అయినటువంటి ప్రాధాన్యత, మార్కెటింగ్, ఉత్పత్తి అన్ని రకాలుగా వారికి ఒక ప్రాచుర్యం జరగాలనేటువంటి ఒక పెద్ద ఆలోచనతోటి, దూరదృష్టితోటి గవర్నర్ గారు ఆర్టీసీ సంస్థకు సూచన చేయగానే ఈరోజు ఆర్టీసీ యాజమాన్యం 6 బస్సులను ఈరోజు ముందుగా ప్రారంభోత్సవం చేస్తా ఉంది. అదన్నట్లు జియో ట్యాగ్ పొందిన కళలకు ప్రచారం కల్పించి మరిన్ని కళలను బయటికి తీసుకురావడమే లక్ష్యంగా ఈ కార్యం ముంగటేసుకున్నాం అని చెప్పుకొస్తున్న మంత్రి సారు. గొప్ప ఆలోచన కదా. బస్సుల మీద ఇన్నొద్దులు అవోటి యాడ్లు కనపడేది కానీ ఊరూర తిరిగే బస్సుల మీద మన తెలంగాణ కళలు, చేతి వృత్తులు, బొమ్మలు గీసుడు మంచిగుంది. ఇది చూసి మన తెలంగాణ కళలు మరిన్ని బయటకొచ్చుడు, వాటిని దునియా అంతటికి ఎరక చేసే ఉపాయం చేస్తున్నారంటే సర్కార్ ఆలోచన తారీఫ్ చేయాల్సిందే. ఇప్పటికైతే 6 బస్సుల మీద గీసిరు. మరి ఇంకెన్ని బస్సుల మీద గీస్తారో ఏమో చూసుకుంటూ పోవాలి.